ఆకుల వెంకటస్వామి గారు జనసేనకు మొన్ననే రిజైన్ చేసి బయటకు వచ్చిన నాయకులు ఆకుల ఒకసారి ఒక్క సెకండ్ సార్ ఒక ఫోన్ తీసుకొని మీ దగ్గరికి వస్తాను ప్లీజ్. ఆకుల వెంకటస్వామి గారు ఏంటి ఎందుకు జనసేన నుంచి బయటకు వచ్చారు? పాయింట్ నెంబర్ 1 నేను అడగాలనుకున్న ప్రశ్న ఏంటంటే మీ పార్టీలో కోవట్లు వైసీపీ కోవట్లు ఉన్నారా? పవన్ కళ్యాణ్ పదే పదే ఆ మాట అంటున్నారు. ఆయన ఎవరు ప్రశ్నించకూడదు, అడగకూడదు, అభిప్రాయం చెప్పకూడదు, సలహాలు సూచనలు ఆయనకి ఇవ్వకూడదు అంటున్నారు. నిజానికి మీ పార్టీలో మీరు మొన్నటి వరకు ఉన్నారు కాబట్టి ఆ పార్టీలో కోవట్లు ఉన్నారా? అప్పుడు నేను మనదాకా జనసేన పార్టీలో కోవర్ట్లు ఉన్నారండి. ఆ కోవర్ట్ ఎవరంటే పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే తెలుగుదేశం పార్టీకి పెద్ద కోవర్ట్ అండి. ఆయన కోవర్ట్ ఎలా అవుతారు? ఆయనదే కదా పార్టీ. ఆయనదే పార్టీ అంటే ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయము కూడా ఆయన ఎప్పటికప్పుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మాట్లాడుకుంటూ ఇక్కడ ఏం జరుగుతుందో ప్రతి విషయాన్ని అక్కడ చెప్పేస్తున్నప్పుడు ఆయన టీడీపీ కోవర్ట్ గానే మేము భావించాలి. పెద్ద కోవర్ట్ ఎవరంటే టీడీపీకి పవన్ కళ్యాణ్ గారండి. జనసేన పార్టీ టీడీపీకి పెద్ద కోవర్ట్ పార్టీ అండి అది. ఆయన ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు జనసేన పార్టీని డెవలప్ చేయండి, జనసేన పార్టీ గురించి కష్టపడండి, జనసేన పార్టీ గురించి జన సైనికులు టైంని త్యాగం చేయండి లేకపోతే ఇంకోటి చేయండి అని ఆయన ఏనాడు చెప్పట్లేదు. ఈ మధ్యకాలంలో ఎంతసేపు క్యాన్సర్ వ్యాధి రోజు రోజుకి పెరుగుతుంది అంటారు. అలాగా ఈయనకి చంద్రబాబు నాయుడు గారితో పొత్తు వ్యాధి అనేది ఒకటి ఈయనకి వచ్చేసింది మైండ్ లో. ఆ రోజు రోజుకి ఆయన పొత్తుల గురించి, తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడికి పాలేరుతనం చేయడం గురించి జన సైనికులందరినీ కూడా గుంపుగా వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయమని ఆయన చెప్పడం అనేది నేను జీర్ణించుకోలేకపోయాను. నేను యాక్చువల్ గా జనసేన పార్టీకి ఎందుకు జాయిన్ అయ్యానంటే టీడీపీకి వైఎస్ఆర్సీపీకి ప్రత్యామ్నాయ పార్టీగా ఉంటది. పేద బడుగు బలహీన వర్గాల వారికి ఇప్పటి వరకు రాజ్యాధికారం రాలేదు. నన్ను మీరు నమ్మి నాకు ఓట్లేసి నన్ను గెలిపించండి. పేద బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం తీసుకొచ్చేటట్లు నేను చేస్తాను. నేను న్యాయానికి పోరాడతాను. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ వెంటనే ఎదురించి మాట్లాడుతాను అంటాడు. ఇక ఏనాడు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ జరిగిన అన్యాయం గురించి ఎక్కడ ఏం మాట్లాడలేదు. వాళ్ళ పట్ల తీసుకున్న శ్రద్ధ కూడా ఏమీ లేదు. కానీ తెలుగుదేశాన్ని ఏమైనా చిన్న ఎవరన్నా అంటే ఇప్పుడు ఆయన రెచ్చిపోయి తన సొంత కార్యకర్తలకే వార్నింగ్ ఇచ్చే పరిస్థితుల్లోకి ఈయన వెళ్ళిపోయాడంటే ఈయన అసలు జనసేన పార్టీ ఒక అధ్యక్షుడిగా నేను భావించలేక చూడలేక ఆయన అసలు ఈయన జనసేన పార్టీ కాదు, పొరపాటున ఇది తెలుగుదేశం పార్టీ కోవర్ట్ పార్టీ కాబట్టి నేను పొరపాటున ఈయన మాటలు నమ్మి ఈ పార్టీలో జాయిన్ అయ్యానేమో, ఈ పార్టీలో త్యాగం చేసేనేమో అని నేను ఆలోచన చేసుకుని ఇప్పుడే బయటకు వెళ్ళిపోవడం మంచిది. పార్టీలో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ పొత్తుల పైన ప్రశ్నించాలనో సలహా ఇవ్వాలనో కనీసం ఓ సూచన ఇవ్వాలనో ఓ 60 సీట్లో 70 సీట్లో డిమాండ్ చేస్తామని చెప్పడం విషయంలోనూ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళని కోవర్టులు అంటుంటే ఏంటి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు మీ పార్టీలో? అంటే మీరు మొన్నటి వరకు పనిచేసిన పార్టీలో మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటంటే అందరూ ఇప్పుడు లైన్ కడతారండి బయటకు వచ్చేయటానికి. ఇంకా వాళ్ళు వేరే మార్గంగా చూసుకోవాలి తప్ప ఇప్పుడు నేనైతే ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ లేకపోతే ఇంకో చైర్మన్ కానీ ఇలాంటి పదవులు ఆశించి నేను పార్టీలో పనిచేయలేదు. దాని గురించి అని కానీ నేను బయటకి వచ్చేయలేదు. నాకేం లేదు. కానీ చాలా మంది కార్యకర్తలు ఈ పార్టీలో ఉండి ఏదో పదవులు సంపాదించుకోవాలి, నిలబడాలి, ఎక్కడో నెగ్గాలి, రాజకీయాల్లోకి రావాలి ఒక అనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు గుణపాఠం నేర్చుకుంటారు. మాట్లాడేటప్పటికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు అనేటప్పటికి ఆయన ఒక రంగా ఉంది. ఈవేళ ఎప్పుడో నేను చూసిన ఆయన మాట్లాడేది 10 సంవత్సరాలు కోవర్ట్గా ఉంటాడంట. అందువల్ల జనసేన పార్టీలో 10 సంవత్సరాలు టీడీపీ యొక్క కోవర్ట్ జనసేన పార్టీ పవన్ గారు ఉన్నప్పుడు ఆ జెండాలు మోయటానికి ఎవరు కూడా నాకు తెలిసింది. నాకు జనసేన పార్టీలో ఎవరు కూడా ఉండరు. లాస్ట్ మిగిలిపోయి పవన్ కళ్యాణ్ గారే మిగిలిపోతాడు. లేదా కాపుల పేరు చెప్పి ఏమన్నా మోసం చేస్తున్నారా? గతంలో అంటే ఇది 2018లోనో ఆయన 19లోనో మాట్లాడే మాటలు ఒకసారి వినిపిస్తా, మీరు వినాలి ఒకసారి. కాదు అప్పుడు కాపులు ఎందుకు మీరందరూ కలిసి అక్కడ బానిస బతుకులు బతుకుతారు, చంద్రబాబుకు పల్లకే మోస్తారు అని అన్నారు కదా. మళ్ళీ ఇప్పుడు కాపులందరినీ ఓటేయమని చెప్తున్నారు, బాబు పల్లకే మోస్తామని చెప్తున్నారు. అదేనండి మీరు ఇంకా మాట మర్చిపోయారు ఏంటంటే
తూర్పు గోదావరి జిల్లా వెళ్ళినప్పుడు ఒక పెద్ద బహిరంగ సభలో పాట శ్రీమూర్తులు గారిని చాలా విమర్శించాడు. పలకిలు మోసాం, ఇన్ని దశాబ్దాల తర్వాత పలకిలు మోసాం అలసిపోయాం, సొంత కులం అని చెప్పి వచ్చి దెబ్బ కొడతారు. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి బానిసగిరి చేసింది చాలు, నేను బానిస చెర నుంచి విముక్తి చేయడానికి వచ్చాను మిమ్మల్ని. ఇంకా మీరు తెలుగుదేశం నాయకులకి ఊడిగం చేస్తారంటే, మీరు బానిస బతుకుతారంటే బతకండి, దాన్ని ఎవడు కాదండి. చూడాలి ఒక్కొక్కళ్ళకి పౌరుషం ఉండాలి. మీకు ఏం పుట్టుకు మీరు? పుట్టుకు పుట్టలేదా మీరు? పౌరుషం లేదా మీకు? మార్పు కోరుకోవట్లేదా మీరు? ఏం మాట్లాడాలి? తెలుగుదేశం మోచేతి నీళ్లు తాగాలంటే తోట తిరుమూర్తులు గారు మీరు తాగండి, సంతోషం, ఎవడు కాదండి. ఎంగిలి మెతుకులు ఇస్తరాకుల మీద వేసుకునే తత్వం మాకు లేదు. జాతి గౌరవం నిలబెట్టడం నేర్చుకోండి తోట తిరుమూర్తులు గారు. ఫస్ట్ జాతి, మీరు ఏ జాతం ఫస్ట్ అది నేర్చుకోండి. ఇది ఎంత ఆవేశం ఈ బయట పట్టుకోవడానికి కొంత టైం పట్టింది నాకు. ఎంత ఆవేశం చూసారా? బానిస బతుకులంట, ఎంగిలి మెతుకులట, టీడీపీ మోచేతి నీళ్లు తాగుతారా అన్నారు. మరి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఎవరినైతే బానిస బతుకులు అన్నాడు, ఇప్పుడు ఆయన బానిస బతికే కదా, అది ఆయన కదా అన్నారు. ఇది ఇంకొకరు అనింది కాదు, ఎంగిలి మెతుకులని ఆయన అన్నారు, ఇప్పుడు ఎంగిలి మెతుకులు తిన్నట్టే కదా. అది మోచేతి నీళ్ళు అని ఆయన అన్నారు, ఇప్పుడు మోచేతి నీళ్ళు తాగినట్టే కదా. అది ఆవేశం కాదండి, ఓట్లు చీల్చేందుకు, కాపు ఓట్లు చీల్చేందుకు వేసిన కుట్ర అది. రైట్, కాపు అది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు లైన్ లో ఉన్న వెంకటస్వామి గారిది, ఆయనది నర్సాపురం నియోజకవర్గం. అది అంటే మొత్తం 2019 ఎన్నికల్లో అది ఎంత కీలకమైన నియోజకవర్గం అంటే పవన్ కళ్యాణ్ అడ్డా. అది పవన్ కళ్యాణ్ 3 చోట్ల మాత్రమే 2వ పొజిషన్లో ఉన్నారు. 2 చోట్ల పవన్ కళ్యాణ్ అయితే 3వ స్థానం నర్సాపురం. ఓట్ల శాతం పరంగా ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీకి హైయెస్ట్ ఓట్ శాతం 35% ఇచ్చిన నియోజకవర్గం నర్సాపురం. ఆ నర్సాపురం గడ్డ మీద నుంచి వెంకటస్వామి గారు ఏం చెప్తున్నారు? పవన్ కళ్యాణ్ పెద్ద కోటని చెప్తున్నారు. రైట్, క్లియర్. ఎస్, మీరు చెప్పండి సార్. రవికిరణ్ గారు, మీ పాయింట్ ఏంటి? అదే ఇందాక మీరు ఓటు దొంగ ఓట్ల గురించి పేపర్ క్లిప్పింగ్ కూడా చూపించారు కదా, సేవా మిత్ర యాప్ గురించి. ఆ రోజు 2019 ముందు, జస్ట్ 6 months ముందు, 4 months ముందు జరిగింది ఈవెంట్. వారు సేవా మిత్ర అనే యాప్ ని తీసుకొచ్చి తొలగిస్తారు. వైసీపీ పార్టీ వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. తెలంగాణలో కూడా కేసు నమోదైంది. వాళ్ళు అక్కడ ఏం చేశారో తెలియదు. అయితే అదే సమయంలో మన రాష్ట్రంలో కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెట్టింది ఈశ్వర్ గారు. 7/3/2029 జీవో నెంబర్ 55 ఇది 7 March 2019. దీనిలో 8 మంది IPS అధికారులను పెట్టి ఈ జీవోలు ఏం రాశారంటే, deletion of certain words voter by uploading Form 7. A total of 322 cases were registered as on 6/3/2019. అంటే 322 FIR కేసెస్ నమోదయ్యి. దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడానికి కె సత్యనారాయణ గారు, IPS అధికారి గారు, ఆయన ఆధ్వర్యంలో మొత్తం 8 మంది సభ్యుల మీద సిట్ ఇన్వెస్టిగేషన్ ఏర్పాటు చేశారు. నెంబర్ 1. నెంబర్ 2, అదే రోజు ఇంకో జీవో నెంబర్ 54 ఏమిచ్చిందంటే, ఆ ప్రభుత్వం వైసీపీ పార్టీ కార్యకర్తలు, ఆంధ్రప్రదేశ్ వైసీపీ లీడర్స్, ఫాలోవర్స్ అండ్ సమ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ విత్ అబ్జెక్షన్, వాళ్ళందరూ కలిసి ఇదైతే ఈ యొక్క డిలీషన్స్ చేస్తున్నారో దీని మీద ఇన్వెస్టిగేట్ చేయడానికి మరో సిట్, ఇది 9 మంది సభ్యులతో, 9 మంది IPS